నిద్రాహారాలు మానేసి మరి ఆఫీస్లో ఓవర్ టైం ఎందుకు చేస్తున్నావు? ఎవరికి ప్రపోజ్ చేసినా పర్ మంత్ 10 లక్షల శాలరీ ఉందా అని అడుగుతున్నారన్నా. 10,000 పెడితే ఎలాంటి ఫిగర్లు వస్తారో తెలుసా? అయినా అలా అడిగే అమ్మాయిలకి మొహమన ఉందా? లేదు కాబట్టే 10 లక్షలు ఉంటే 50. ఎంత కష్టపడితే వస్తాయో. కష్టపడితే రావురా, కన్నాలేస్తే వస్తాయి. అయినా నువ్వు ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేసావా? కష్టపడి పనిచేసే వాళ్ళని గొడ్డులా పనిచేస్తున్నావు అంటారు తప్ప మనుషులా పనిచేస్తున్నావు ఎవరైనా అంటారా? ఎవ్వరు అనరు. గొడ్లే కష్టపడాలిరా, మనుషులు కష్టపడకూడదు. అందులోను మగాళ్ళు అస్సలు పడకూడదు. పడ్డా దోస్తులకు దావత్లు ఇవ్వడానికి కష్టపడాలి తప్ప దశంభాగాలు కట్టడానికి కాదు. అమ్మా నాన్నల కోసం కష్టపడాలి తప్ప అమ్మాయిల కోసం అయితే అస్సలే పడకూడదు. పడితే తప్పేంటి? అయినా ఇవాళ రేపు అమ్మాయిలు కూడా కష్టపడుతున్నారు కదా. రేయ్, ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేసావా? మనం బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తే అమ్మ నాన్నల కోసమో భార్య పిల్లల కోసమో ఖర్చు పెడితే, అదే వాళ్ళు కష్టపడి సంపాదించారనుకో వాళ్ళ సొంత ఖర్చుల కోసం, వాళ్ళ ఇండివిజువాలిటీ కోసం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం అని అంటారు. మనం కష్టపడి సంపాదించిందంతా వాళ్ళు విచ్చలవిడిగా వాడుకుంటారు. అదే మనం అడిగామనుకో ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అంటారు. పెళ్ళికి ముందు కట్నం అడిగితే సిగ్గుందా అంటారు. పెళ్లి తర్వాత విడాకులు అడిగితే భరణం అంటారు. బర్రెగొడ్డులా కష్టపడి సంపాదించిందంత భరణం ఎన్నెపూసి ఎరిగిపోయేలా కష్టపడి సంపాదించిందంత అలముని రూపంలో సమర్పించుకోవాలి. అవసరమా? రెండో ఒకటే కదన్నా. రష్మిక మందాన ఇంకా మన హెచ్ఆర్ చూడ్డానికి ఒకేలా ఉంటాయిరా, కానీ ఒకటి వేరే వేరే. ఏదో తేడాగుందేటి అన్నా. ఏంటన్నా? ఫేస్ రా, ఫేసు. ఓ అదా. ఇప్పుడు ఏం చేయాలన్నా? రేయ్, ప్రపంచంలో ఉన్న సైంటిస్టులందరూ రాత్రనక పగలనక కష్టపడి తెలుసుకున్న విషయం ఏంటో నీకు తెలుసా? ఆ విషయంలో వాళ్ళకి మనకన్నా ఎక్కువ. ఒక్కసారి మగజాతి 3 నెలలు ముడేసుకొని కూర్చుందనుకో ఆడజాతి అల్లాడిపోద్ది, సరెండర్ అయిపోతారా. అయినా నువ్వు చెప్పేది జరిగే ఛాన్సెస్ చాలా తక్కువగా అనిపిస్తున్నాయన్నా. అబ్బాయిలు ఆంజనేయ స్వామి టైపురా. మన పవర్ మనకే తెలియక తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడుతున్నాం. ఇక తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. ఇక నువ్వు మూసుకొని 3 నెలలు మడిగట్టుకొని కూర్చో, మొత్తం సెట్ అవుతుంది. వెళ్ళిపో. మగజాతిని కాపాడాల్సిన బాధ్యత బరువైందే, మోయక తప్పట్లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, నేను కాకపోతే ఇంకెవరు. ఇంకొక జంటను విడగొడితే ఈ నెల నా కోటా పూర్తవుతుంది. ఆ అదృష్టవంతులు ఎవరో. ఫేస్కి ఏదైనా కట్టుకోవే, ఎవరైనా చూస్తారు. నేను నీ లవర్నా కీప్నా? ఎందుకు అలా మాట్లాడతావు? ఎందుకు అందరి కాలంలో పడ్డం అని దిష్టి తగులుద్ది నీకు? పేర్పాలెం బీచ్ లో ముద్దులు పెట్టుకున్నప్పుడు ఏ దిష్టి తగలదు. అనంతగిరి హిల్స్ లో కౌగిలించుకున్నప్పుడు ఏ దిష్టి తగలదు. తలకొన ఫారెస్ట్ లో తలలో పెట్టుకున్నప్పుడు ఏ దిష్టి తగలదు అని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి నేను ఇష్టపడ్డం నేను చేసిన తప్పు. అదే నువ్వు నన్ను లవ్ చేసింది ముసలావిని రోడ్డు దాటించడం చూసి కదా. ముసలోళ్ళని రోడ్ దాటించడం, అడుక్కున్న వాళ్ళకి అన్నం పెట్టడం చూసి ఏ అమ్మాయి పడదు బాబు. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. అయినా దిష్టి తగలకుండా అరకాల కింద దిష్టి చూక పెట్టుకున్నానులే. పదా, కనీసం మాస్క్ అన్న పెట్టుకోవే ప్లీజ్. ఎవరైనా అడిగితే ర్యాపిడో బాయ్ అని చెప్తాలే. టైం అవుతుంది, పదా. పద పదా. 10 నిమిషాల్లో వస్తానని చెప్పి ఎండలో 1 గంట వెయిట్ చేపించో. ఎంత టాన్ అయిపోయానో తెలుసా? పొద్దున్నే మా నాన్నతో పనికిమాలిన డిస్కషన్, అందుకే లేట్ అయింది. ఏ విషయం గురించి? పెళ్లి గురించి. పెళ్ళా? అంటే నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? అది కాదు, రోజు వంట చేసి పెట్టడానికి ఇబ్బంది పడుతున్నాడు. పెళ్లి చేసుకుని పిల్లలతో చేయించుకోవచ్చు కదా అంటాడు, అంతే. అయితే నా గురించి చెప్పచ్చుగా. నీకు వంట వచ్చా? రాదు. మరి అలా చెప్పమంటావు? నాకు వండి పెట్టడానికే బుసలు కొట్టేస్తున్నాడు. ఇంకా నీకు కూడా వండి పెట్టమంటే మీద పడి గరిచేస్తాడు, అందుకే చెప్పలేదు. వంటదేముంది చెప్పు, యూట్యూబ్ లో చూసైనా నేర్చుకుంటా. త్వరగా మీ నాన్నకు మన విషయం చెప్పి పెళ్లి కొప్పించచ్చు కదా. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? చెప్తా. దిగు బాబు, ఆఫీస్ అక్కడ. దిగి చెప్తా. నలుగురిలో నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నామోషి కదా నీకు? నా గురించి తెలిసి కూడా ఎందుకే అలా మాట్లాడతావు? ఆ యశ్వంత్ గారు రోజుకో ప్రేమ జంట మధ్యలో చిచ్చు పెడుతున్నాడు. ఇప్పుడు కనుక మన ఇద్దరిని ఇలా చూశాడు అనుకో, ఖచ్చితంగా నాన్నకు ఫోన్ చేసి చెప్తాడు. నాన్న సరైన మైండ్ సెట్లో లేడు సత్య. తెలియకూడని టైంలో తెలిస్తే ఏం ప్రాబ్లం అవుతుందన్న భయం తప్ప నామోషి కాదు.